కానీ ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే, రిక్వెస్ట్ కాదు ఆర్డర్, మీ అన్నదమ్ములను మాత్రం అదుపులో పెట్టుకోండి. ఫహీం ఖురేషిని మాత్రం అదుపులో పెట్టుకోండి. చిన్నపాటి కంపెనీలు చిన్న వాళ్ళ జీవితాలతోటి ఆడుకోవద్దని చెప్పండి. యాడ్ ఏజెన్సీస్ బతుకులలో దీపాలు వెలిగించండి. ఈ రోజున నవనిర్మాణ్ లాంటి కంపెనీలతోటి మీరు కుమ్మక్కై 100 కోట్ల రూపాయలు నవనిర్మాణోడు ట్యాక్స్ ఎగ్గొడితే చిన్నపాటి యాడ్ ఏజెన్సీస్ కి బతుకు తెరువు మీద కొట్టినటువంటి ప్రభుత్వం మీ కాంగ్రెస్ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో కూడా అదే నవనిర్మాణోడికి ఇస్తాడు, ఈ ప్రభుత్వంలో గదే నవనిర్మాణోడికి ఇస్తాడు. పైసలు లేవు, తెలంగాణ అప్పుల కుప్పగా మారిందనేటువంటి రేవంత్ రెడ్డి గారు పదే చెప్పేటువంటి బట్టి విక్రమార్క గారు జలవిహార్ సొమ్ము మీకు కనబడతలేదా? ఎగ్గొట్టినటువంటి పైసలు మీరు రాబట్టాల్సినటువంటి పని లేదా? అట్లాగే దస్పల నుంచి రావాల్సినటువంటి డబ్బులు ఎవరు అడగాలండి? దుద్దిల శ్రీధర్ బాబు కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, మిగతా వాళ్ళందరూ కూడా పోతున్నారు, వాడ మీటింగ్లు పెట్టుకుంటున్నారు, పుక్కట్ల ఫుడ్ తిని వస్తున్నారు. ఎవరైనా ఏమైనా ఫంక్షన్లు కావాలంటే కూడా అరేంజ్ చేసుకుంటున్నారు. అంటే మీ బతుకుల కోసం, మీ ఫంక్షన్ల కోసం, మీ మీటింగ్ల కోసం దస్పల హోటల్ వాడు ఖర్చు పెడుతుంటే అసలైన ఎగ్గొట్టినటువంటి ట్యాక్స్ ఎవడు కట్టాలా? దస్పల హోటల్ నుంచి రావాల్సినటువంటి ట్యాక్స్ ఎవడు రాబట్టాలా? ఈకో పార్క్ సంగతి ఏంది? దుర్గం చెరువు దగ్గర గత ప్రభుత్వంలో శ్రీనివాస్ గౌడ్ సంబంధించినటువంటి ఈకో పార్క్ అని, అట్లాగే తెలంగాణ టూరిజం మాజీ ఎండి మనోహర్ చేసినటువంటి స్కామ్ సంగతి ఏంది? అట్లాగే జలవిహార్ దగ్గర నుంచి రావాల్సినటువంటి డబ్బులు ఎప్పుడు మీరు ట్యాక్స్ రూపంలో తీసుకుంటారు? వాళ్ళు ఎగ్గొట్టినటువంటి పైసలు ఎప్పుడు మీరు తీసుకుంటారు? అట్లాగే పెద్ద హోర్డింగ్స్ పెట్టుకునే అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ ఉన్నటువంటి నవనిర్మాణ్ లాంటోడు 100 కోట్ల రూపాయలు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కట్టాల పైసలు. పైగా వాడి దగ్గర డబ్బులు కట్టించుకోకుండా, సిగ్గులు లేకుండా వాళ్ళ హోర్డింగ్స్ వేయించుకొని చిన్నపాటి యాడ్ ఏజెన్సీస్ ని రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఈ రోజున ఎవరయ్యా కీలక పదవులన్నీ కూడా రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకున్నాడు? ఒక్కొక్క శాఖ ఒక్కొక్కటికి అప్పచెప్పినాడు. చెప్పమనండి. యాడ్ ఏజెన్సీస్ బతుకులు రోడ్డు మీద పడ్డానికి కారణం కృష్ణారెడ్డి కాదా? రేవంత్ అన్న, మీ కృష్ణారెడ్డి కాదా? యాడ్ ఏజెన్సీస్ బతుకులన్నీ రోడ్డు మీద పడ్డానికి కారణం కృష్ణారెడ్డి కాదా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ రోజున మున్సిపల్ శాఖకు కృష్ణారెడ్డికి ఏం సంబంధం? పవర్ ఆఫ్ అటార్నా ఇచ్చినవా? ఈ శాఖ నువ్వే వెనకాలకెళ్ళి హ్యాండిల్ చేసుకో, లేకపోతే హ్యాండిల్ ఇరగొట్టుకో, పైసలు వెనకకేసుకోమని చెప్పినారా? ఏం సంబంధం అండి? ఈ రోజున ఒక ఆడకూతురు వచ్చి నాతో మాట్లాడితే వాళ్ళని బెదిరిస్తారు. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి పోతుంది, వాళ్ళని బెదిరిస్తారు. చంపి పడేస్తా, మీడియా దగ్గరకు పోయి లీకులు ఇస్తే మంచిగా ఉండదు అని చెప్పి. ఈ రోజున ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే వాళ్ళు మాతో మాట్లాడుతున్నారని మీ అన్నదమ్ములకు ఎట్లా తెలుస్తుంది? శివధర్ రెడ్డి గారికి ఎట్లా తెలుస్తుంది? నేను అడుగుతున్నా, శివధర్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీరు సామాన్యుల పక్షాన ఇంటెలిజెన్స్ పనిచేస్తుందా, లేకపోతే ముఖ్యమంత్రి కోసం పనిచేస్తుందా? అది నచ్చకనే కదా పాలకులు మారిండ్రు అనుకున్నాం. మరి ఇవి కూడా చెప్పండి రేవంత్ రెడ్డికి. చిన్నపాటి యాడ్ ఏజెన్సీస్ ని కృష్ణారెడ్డి ఎట్లా బెదిరిస్తున్నాడో చెప్పండి. దమ్ములున్నాయా శివధర్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి చెప్పే దమ్ముందా? చిన్నపాటి యాడ్ ఏజెన్సీస్ బతుకులు రోడ్డు మీదకి ఆగమైతా ఉంటే, వాళ్ళకు వచ్చేటువంటి దడప పైసలతోనే వాళ్ళు బతుకుతా ఉంటే, ఈ రోజున నోటికాడ కూడు కొట్టేసేటువంటి పాపం రేవంత్ రెడ్డిది కృష్ణారెడ్డిది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అయితే నవనిర్మాణ్ ఓడి దగ్గర ట్యాక్సులు కలెక్ట్ చేయండి, వాడి ఎగ్గొట్ట పైసలన్నీ కూడా రూపాయి తెలంగాణ సొమ్ము కట్టించుకోండి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి. చిన్నపాటి యాడ్ ఏజెన్సీస్ కి ఒక దారి చూపియండి. ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ తోటి టైఅప్ అయిపోయి ఏదో లెటర్ తీసుకొచ్చేసి కోమటిరెడ్డితో సంతకం పెట్టించేస్తే అయిపోయిందా?